భీమడోలు మండలం పోలసానిపల్లి పంచాయతీ పరిధి ఆంజనేయ నగరం వద్ద ద్వారకా తిరుమల రహదారిపై వాహనాల వేగ నియంత్రణకు ప్లాస్టిక్ డ్రమ్లను ఏర్పాటు చేశారు. భీమడోల్ సీఐ యూజే విల్సన్, ఎస్ఐ వై సుధాకర్ సూచన మేరకు పోలసానిపల్లి సర్పంచ్ షేక్ రహీమా బేగం నేతృత్వంలో 18 ప్లాస్టిక్ భారీ డ్రమ్ములను 2 వేర్వేరు ప్రాంతాల్లో శనివారం సాయంత్రం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా సీఐ విల్సన్ స్టాపర్లను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ భీమడోల్ జంక్షన్ నుంచి ద్వారకా తిరుమల వైపు వెళ్లే వాహన చోదకులు స్థానిక ఆంజనేయ నగరం వద్ద ప్రమాదకర మలుపుల వద్ద ప్రమాదాలు జరిగి చనిపోవడం జరుగుతుందని, ఈ మేరకు స్థానిక పోలసాన్పల్లి సర్పంచ్ స్పందించి 18 ప్లాస్టిక్ స్టాపర్ డ్రమ్లను ఏర్పాటు చేయడం జరిగిందని, ఇందుకు సహకరించిన ప్రతి ఒక్కరికి సీఐ ధన్యవాదాలు తెలిపారు. భీమడోల్ పిఎస్ పరిధిలో ఇలాంటి బ్లాక్ స్పాట్లను గుర్తించామని, ఆ ప్రాంతాల్లో ఈ తరహా స్టాపర్లను ఏర్పాటు చేస్తున్నట్లు ఆయన తెలిపారు. కార్యక్రమంలో సర్పంచ్ రహీమా బేగం హసీనా, పంచాయతీ కార్యదర్శి యు జయరామకృష్ణ, గెంజి సుబ్బారావు, ఎన్ఆర్ఐ శ్యామరాజు, మద్దు శ్రీనుబాబు తదితరులు పాల్గొన్నారు. పడతాయి సార్. ఈరోజు ఈ పోలసానపల్లి ఈ టర్నింగ్లో ఉన్నటువంటి ఈ ప్రదేశంలో యాక్సిడెంట్స్ ఎక్కువగా అవుతున్నాయనేటువంటి ఉద్దేశంతో ఈ ప్రదేశంలో వెహికల్స్ని స్లో చేయాలనే ఒక ఆలోచనతో మన పోలసానపల్లి సర్పంచ్ గారు రహీమా బేగం గారు, అట్లాగే లోకల్లో పెద్దలైనటువంటి శ్యామరాజు గారు, మరి కొంతమంది గ్రామస్తులు, గ్రామ పెద్దలందరి సహకారంతో ఈ డ్రమ్స్ ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. దీనివల్ల ఈ టర్నింగ్ ఏదైతే ఉందో కొంచెం డేంజరస్గా ఉంది. రీసెంట్గా కూడా యాక్సిడెంట్స్ అవ్వడం జరిగింది. ఈ యాక్సిడెంట్స్ని కంట్రోల్ చేయాలనే ఉద్దేశంతో పోలీసు వారు ఒక ఆలోచన ప్రకారం మేము ముందుకెళ్తున్నప్పుడు మరి గ్రామ సర్పంచ్ గారు పెద్దలు సహకరించి ఈ కార్యక్రమాన్ని ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. కాబట్టి అలాగే పబ్లిక్ కూడా మేము చెప్పేది ఏంటంటే, రీసెంట్గా ఇక్కడ 2 బైక్ యాక్సిడెంట్స్ అవ్వడం జరిగింది. కాబట్టి ఏదైతే ఈ వెహికల్ ఈ అడ్డం పెట్టామో దీని దగ్గర స్లో అయ్యి కొంచెం జాగ్రత్తగా వెళ్లాల్సిందిగా ప్రజలను కూడా కోరుకుంటున్నాం.